సో మీరు అన్నది మంచి పాయింట్ గుర్తు చేశారు. మళ్ళీ ఇదే అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఏమని, మీరు బీఆర్ఎస్ ఓటేస్తే మీకు వచ్చే రేషన్ ఆగిపోతుంది, మీకు వచ్చే కరెంట్ ఆగిపోతుంది, మీకు వచ్చే గ్యాస్ ఆగిపోతుంది అని చెప్పాడు. ఎలా ఎట్లా అంటాడు? ఓకే సార్, అప్పుడు బ్యాన్ పెట్టాడు, సీఎం కూడా బ్యాన్ పెట్టాలి. అప్పుడు కనుక జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా అంటే మీరు కంప్లైంట్ చేశారు, బ్యాన్ పెట్టారు, అతను హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం పెట్టాలి. ఇప్పుడు సీఎం ఇట్లాంటి మాట్లాడుతున్నందుకు బ్యాన్ లో పెట్టాలి. మరి అంటున్నా ఎలక్షన్ కమిషన్ అప్పుడు బాగా రియాక్ట్ అయింది. అప్పుడు చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యాడు. ఇదే వికాస్ రాజ్ సీఏ ఉన్నాడు. నేను ఇచ్చిన దాన్ని వెంటనే ఫార్వర్డ్ చేశాడు. ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకొని నేను 1 వీక్ ముందు ఇచ్చా, 3 రోజులు వాళ్ళు ఎగ్జామ్ చేయడంలో గడిచిపోయినాయి. చివరి 48 hours ఆపేశారు. అది కూడా పెద్ద ఇంపాక్ట్ అయిందని అంటే చెప్తా. ఈ ఎలక్షన్ కమిషన్ ఊరుకోదు అని ఆ మాట ఎలక్షన్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. బ్యాన్లు పెట్టి మీరు అన్నట్టు నేను ఇంకా సీఎం ఎక్స్క్లూడ్ చేశాను. ఆయన వాడిని తప్పే. సీఎం కూడా ప్రచారంలో పాల్గొనకుండా, అజరుద్దీన్ కూడా పాల్గొనకుండా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందంటున్నాను. అట్లీస్ట్ ప్రజలకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ అది ఉంది, అది పనిచేస్తుంది అనుకోవడానికి. ఇప్పుడు మేజర్గా ఉన్నటువంటి 130,000 ఏదైతే మైనార్టీ ఓటర్స్లో ఇప్పుడు అజరుద్దీన్కి మంత్రిని చేసి, అది కూడా మైనార్టీ షాక్ ఇచ్చి, మళ్ళీ వీళ్ళతో అంటగాగుతున్నటువంటి ఓవైసీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో సపోర్ట్ చేసి, ఎలా అంటే ఏంటి ఇదంతా రాజకీయం? కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఓట్ల రాజకీయాలు ఇట్లా చేస్తే ఎట్లా? ఇది ఎట్లా డెమోక్రసీ అయింది? సో దాన్ని సంబడి హ్యాస్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్. ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ తీసుకోవాలి ఇట్లాంటి విషయాలు. మీకు ఈవెన్ గత ఎలక్షన్స్లో, జనరల్ ఎలక్షన్స్లో కానీ వీటిలో మనం చూసాం కదా, అదేదో టెలిస్కామ్లో కూడా ఆఫీసర్స్ కన్ఫెస్ చేశారు, అధికార పార్టీకి చెందిన డబ్బులను మేమే మా వ్యాన్లలో తరలించాము, విపక్షాల ఫోన్లని విన్నాము, వాళ్ళ మనీ ఎక్కడ మారుతుందో చేతులు అక్కడ పోయి పట్టుకున్నాము. అంటే ఎన్ని కాన్స్టిట్యూన్సీలు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు? అది ఏది జరగకుండా ఉంటే ఇంకో 20-30 వచ్చి ఉండేవి కాంగ్రెస్కి ఆ రోజు, లేదా విపక్షాలకు వచ్చి ఉండేవి. నేరో మార్జిన్ రావడానికి ఆ పోలీస్ యాక్టివిటీ, మనీ ట్రాన్స్పోర్టేషన్ పోలీస్ వెహికల్ కారణం. అది తెలిసినాక ఎలక్షన్ కమిషన్ ఎట్లా కాముకుంటుంది? ఎక్కడెక్కడ ఇట్లా మనీ పట్టుబడ్డది, ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేశారో చూసి ఆ 20-30 ఎలక్షన్స్ చోట్ల కానీ కనీసం శాంపిల్కు 10 చోట్లని రీఎలక్షన్ కండక్ట్ చేసి ఉంటే, దాన్ని రద్దు చేసి ఉంటే ప్రజలకు ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసం పెరుగుతుంది. మరి అది కాలే కదా. మోకరీ ఆఫ్ డెమోక్రసీ. ఎలక్షన్స్ అనేది మోకరీ అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఇప్పుడు చివరిగా ఎట్లయిపోయిందంటే, ఎవడు మద్యం ఇస్తే, ఎవడు డబ్బులు ఇస్తే, ఆ ఒక్కరోజు కక్కుర్తి పడి ఓటుని వాడు వేస్తే ఎలక్ట్రల్ ఫార్చ్యూన్స్ అన్ని కూడా మారిపోతున్నాయి. ఇది కరెక్ట్ కాదు సిస్టమ్ అనేది నా అభిప్రాయం. మొదటి చోట నేను ఎలక్ట్రల్ రిఫార్మ్స్ మీద ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్లా ప్రజెంటేషన్ ఇచ్చా. చట్ట సవరణ అవసరం లేదు, ఉన్న హక్కులే సరిపోతాయి. శేషనే క్లాసిక్ ఎగ్జాంపుల్. ఏ విధమైన చట్టం అవసరం లేకుండా, చట్ట సవరణలు కూడా అవసరం లేక తనకున్న అధికారాలు వాడి శేషన్ అనేవాడు ఇట్లా ఎలక్షన్స్ని ఒక ఊపు పెడతాడు. దాన్ని అట్లా మళ్ళీ ఒక శేషన్ లాంటి వాడు అవసరం అనుకుంటున్నాయి ఈ దేశాన్ని. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు కష్టం, భూతం పెట్టిన దొరకరే మనకి. ఇప్పుడు దొరకట్లేదు అన్ఫార్చునేట్. సరే, ఇక్కడ నిజంగానే అంటే 6 గ్యారెంటీల అంశంలో కూడా ప్రజల దగ్గర కాంగ్రెస్ వెళ్తే